మనం ప్రస్తుతం బోధనలోని విజయసాయి స్కూల్ హై స్కూల్ ప్రిన్సిపల్ అయిన కృష్ణమోహన్ సార్తో ఉన్నాము. ఈ స్కూల్ గురించి ఆ సార్ మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. అందరికీ వందనం, అభివందనం అండి. గత 30 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరించి మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రప్రథమంగా మా పూర్వ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మా శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా పాఠశాల గురించి కొంచెం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. 2020 వరకు మా విజయసాయి ఉన్నత పాఠశాల గౌరవనీయులైనటువంటి రంగావర్తిత కామశాస్త్రి గారి ఆధ్వర్యంలో శ్రీ విజయసాయి విద్యా సంస్థలు అనే పేరుతో నడిచింది. ఆయనకి ఆరోగ్య దృష్ట్యా, కొన్ని ఇబ్బందుల దృష్ట్యా ఆయన 2020లో శ్రీ విజయసాయి జూనియర్ కళాశాల, శ్రీ షిరిడి సాయి జూనియర్ కళాశాల రెండు వేరే వాళ్ళకి అమ్ముకోవడం వలన విజయసాయి ఉన్నత పాఠశాలలో మాత్రం మేము, అంటే నేను మరియు మా బావగారి చక్రవర్తి మాత్రమే నడుపుతున్నాం. మాకు విజయసాయి జూనియర్ కళాశాలతోనూ షిరిడి సాయి మహిళా కళాశాలతోనూ ఎటువంటి సంబంధాలు లేవు. అలాగే మాకు ఎటువంటి బ్రాంచులు లేవు. అలాగే మేము మా విజయసాయి పాఠశాలని పేరు కూడా మార్చలేము, మార్చబోము. ఇదన్నీ మా తల్లిదండ్రులకు, పూర్వ విద్యార్థులకు తెలుసుకునే అవసరం నాకుంది కాబట్టి దయచేసి అందరూ నన్ను ఇదే విధంగా సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ మీ కృష్ణమోహన్. సార్, ఈ స్కూల్ ఎప్పుడు స్థాపించబడింది? అప్పుడు స్ట్రెంత్ ఎంత, ప్రస్తుతం స్ట్రెంత్ ఎంత సార్? 1995లో విజయసాయి ఉన్నత పాఠశాలను ప్రారంభించడం జరిగిందండి. అప్పుడు హాస్టల్ కానీ డే స్కాలర్స్ కానీ కలిపి అప్పుడు మాత్రం మాకు 8, 9, 10 తరగతులు మాత్రమే ఉండేవి. 1998లో 7వ తరగతిని, 99లో 6th క్లాస్ని, 2000లో ప్రైమరీ సెక్షన్ని, ఈ విధంగా మేము అంచెలంచెలుగా మా సంస్థను డెవలప్ చేసుకుంటూ వచ్చాం. స్టార్టింగ్లో మా స్కూల్ స్ట్రెంగ్త్ 450 ఉంటే ఇప్పుడు 6th to 10th క్లాస్ 1600, ప్రైమరీ సెక్షన్ 500 అండి ప్రస్తుతం స్ట్రెంగ్త్. ఈ అభివృద్ధికి కారకులైనటువంటి మా తల్లిదండ్రులకు మరొక్కసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. సార్, విజయసాయి స్కూల్ యొక్క ప్రత్యేకతలు ఏమిటి చెప్తారు? దాదాపుగా మా విజయసాయిలోని కాదండి, ఎందుకంటే మేము గర్వంగా చెప్పుకోవాలి, బోధనలో అతి తక్కువ ఫీజుతో నడిపే విద్యా సంస్థలు
మన నిజామాబాద్ జిల్లా బోధనలోనే ఉన్నాయండి. అందరూ దాదాపుగా ప్రతి డైరెక్టరు స్కూల్ క్యాంపస్లో ఉండటం ప్రత్యేకత. అలాగే గేమ్ సదుపాయాలు, అటల్ టింకరింగ్ ల్యాబ్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, ఇవన్నీ కాకుండా అనుదినం సమస్త కోతం పాటుపడే మా ఉపాధ్యాయులు. మొట్టమొదటిగా మా విజయసాయి ప్రత్యేకతల్లో మేము చెప్పుకోవాల్సింది మా ఉపాధ్యాయుల పేరే, వారి కృషి. తర్వాత మా తల్లిదండ్రులు మా మీద పెట్టిన నమ్మకం. ఇన్ని మా విజయసాయికి ప్రత్యేకతలండి. మొన్న 10th క్లాస్కి వచ్చిన రిజల్ట్స్ గురించి మీ 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 యొక్క విశ్లేషణ ఏంటి సార్? కరోనా తర్వాత ఈ 3 సంవత్సరాల్లో మా విజయసాయి ఉన్నత పాఠశాల 10వ తరగతి ఫలితాలలో అదే హోరు, అదే జోరు, మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో 2వ స్థానం, బోధన్ డివిజన్లో 1వ స్థానం మీ శ్రీ విజయసాయి ఉన్నత పాఠశాల 10వ తరగతి పరీక్షా ఫలితాలు. దీనికి కారకులైనటువంటి మా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కరోనాకు తర్వాత విద్యార్థుల్లో విద్యా విధానము పట్ల ఇటు వచ్చి క్రమశిక్షణ పట్ల మీరేమైనా మార్పులు గమనించారా విద్యార్థుల్లో? ప్రస్తుతం అండి ఈ విద్యా విధానాన్ని 2 భాగాలుగా విభజించుకోవాలి. కరోనా ముందు, కరోనా తర్వాత. కరోనా ముందు కొంచెం విద్యార్థులలో క్రమశిక్షణ ఉండేది, మొత్తం కాదు కొంచెం. తర్వాత విద్యార్థుల మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండేది. కరోనా తర్వాత సెల్ ఫోన్స్కి, గాడ్జెట్స్కి అలవాటు పడటం, క్లాసుల్లో 45 నిమిషాలు క్లాసులో కూర్చొని పాట వినటానికి కూడా వాళ్ళకి సమయం ఉండట్లేదు, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. తల్లిదండ్రులను గౌరవించాలి మర్చిపోయారు. పెద్దవాళ్ళకి మనం నమస్కరించాలి, వాళ్ళకి గౌరవించాలి, అది కూడా మర్చిపోయారు కరోనా తర్వాత పిల్లలు. స్కూలు స్టాఫ్కి అయితే అసలు మనం దాన్ని మర్చిపోవటమేనండి టోటల్గా. ఎందుకంటే గాడ్జెట్స్కి అలవాటు పడటం, దాంట్లో చూడకూడని చూడటం, దానివల్ల వాళ్ళ మానసిక స్థితి కూడా చేంజ్ అవటం, ఇవన్నిటితో కొద్దిగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పిల్లలు తగ్గింది, క్రమశిక్షణ అయితే టోటల్గా తగ్గింది. దీనికి తల్లిదండ్రులందరూ మీరు కూడా మీ పిల్లల యొక్క విధానాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ, అతను ఏ పాఠశాల చదవలేడు, ఆ పాఠశాల ఉపాధ్యాయులకి తెలియజేస్తే, వాళ్ళు చెప్పిన సలహాలు మీరు కూడా పాటిస్తే పిల్లలు మంచి స్థితికి వస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్, పిల్లలు మామూలుగానే ఒకరిని చూసి ఒకరు కంపేర్ చేసుకుంటూ ఉండి దాన్ని ఎక్కడికో తీసుకెళ్తా ఉన్నారు విషయాన్ని. దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? ఈ కంపారిజన్ పిల్లలు కాదండి, తల్లిదండ్రులు ఎక్కువ అండి. నేను చెప్పేదంటే మేము మన క్వశ్చన్ మీరు డిలే చేస్తాను అనుకోవద్దు. ఆ పక్క విద్యార్థికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, మన పిల్లవాడు రాలేదని చెప్పి కంపారిజన్తో పిల్లవాడిని అనవసరంగా టెన్షన్ క్రియేట్ చేయటం, దానివల్ల పిల్లవాడు చదవాలనుకున్నది చదువుకోలేకపోవటం, మానసికంగా వీక్ అవటం, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైనవి. మన చేతి వేళ్ళ 5 రకాలు ఉన్నాయి. విద్యార్థుల మనస్తత్వాలు కూడా ఎట్లా ఉంటాయి. ఎవరిని మన ఇంట్లో పిల్లలు కూడా పెద్ద పిల్లడు బాగా చదువుతాడండి, చిన్న పిల్లడు బాగా చదవడని కూడా నేను చెప్తే ఒప్పుకోను, దాన్ని సమర్థించని తల్లి నా దగ్గర చెబితే. ఇద్దరు ఒకే రకంగా చదువుతారని చెప్పండి దయచేసి. పిల్లల్ని కంపేర్ చేయబాకండి. వాళ్ళ ముందు కంపేర్ చేయటం వలన వాళ్ళలో ఒక రకమైన ఆత్మన్యూనత భావం డెవలప్ అవుతుంది. వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోలేరు, ఎప్పటికీ ఇంప్రూవ్ కాలేరు అని మా దగ్గరికి వచ్చిన తల్లిదండ్రులకి పేరు నేను ప్రార్థిస్తూ చెప్తాను. అట్లాగే మీ అందరికీ కూడా చెబుతున్నాను, డోంట్ కంపేర్ యువర్ చైల్డ్ పర్ఫార్మెన్స్ విత్ అదర్ చైల్డ్ పర్ఫార్మెన్స్. అట్లాగే మీ ఇంట్లో పిల్లల మధ్యలో కూడా చదువు విషయంలో కానీ దయచేసి కంపారిజన్ తీసుకురాకుండా అందరినీ సమానత దృష్టితో చూసి వాళ్ళ అభివృద్ధికి
మీరు సహకరించమని చెప్పి తల్లిదండ్రులందరినీ పేరు పేరున ప్రార్థిస్తున్నానండి. సార్ మీకు సూటిగానే ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. తప్పకుండా. ఇప్పుడున్న సమాజంలో ఇటు పిల్లల్ని కొట్టకూడదు, దండించకూడదు, కానీ మార్కులు ఎక్కువ రావాలి. దీన్ని మీరు సమర్థిస్తారా సార్? చాలా చక్కని అండ్ మంచి క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్లో చాలా మంచి క్వశ్చన్ అండ్ ఇవాళ అందరికీ కావాల్సిన క్వశ్చన్ అండి. అసలు దండించకూడదు అని ఈ మీలాంటి మీడియాస్ ఏమనుకుని దయచేసి మీడియాస్ పేపర్ల వల్లనే ఇదంతా అండి. ఆ పేపర్లు రాసేవాళ్ళు మీడియాలు కూడా ఏదో ఒక టీచర్తో ఏదో విధంగా దెబ్బలు తినే ఉంటారు. మన ఈ ఉన్న స్థితిలో ఉండడానికి కారణం ఆ టీచర్లేనండి. తీవ్ర స్థాయిలో దండన అనేది నేను కూడా ఒప్పుకోనండి. అంత కఠినంగా శిక్షించడం కూడా మంచిది కాదు. దానికి నేను ఎప్పుడు ఒప్పుకుండా తల్లిదండ్రులకి సమర్థిస్తాను. కానీ అసలు దండనే ఉండకూడదంటే మాత్రం చాలా కష్టం అండి. అటు తల్లిదండ్రుల భయం లేదు, ఇటు ఉపాధ్యాయుల భయం లేదు, అటు పెద్దవాళ్ళ భయం లేదు. మరి మన ఇంట్లో విద్యార్థి మాత్రం మంచి స్థితికి రావాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఇది ఏ విధంగా సాధ్యమని మీరు ఆలోచించుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈయన అడిగిన క్వశ్చన్ నేను సమాధానం. మనం ఓఆర్ఆర్ మీద వెళ్తుంటామండి. అప్పటిదాకా విపరీతమైన స్పీడ్లో వెళ్ళిన వాళ్ళు అందరూ స్పీడ్ తగ్గించుకొని మెల్లిగా వెళ్తుంటాం. ఎందుకు చెప్పండి? ఎక్కడో అక్కడ ఫోటో తీస్తారు. ఫోటో తీస్తే మనకి ఫైన్ పడుతుంది. ఫైన్ పడితే మనం డబ్బులు చెల్లించుకోవాలి అన్న భయం, ఆ భయం ఉండబట్టే మనం ఓవర్ స్పీడ్ని తగ్గించుకుంటూ మన లిమిట్లో మనం వెళ్తాం. మరి అదే విధమైన భయం అనేది ఒక విద్యార్థికి ఏదో ఒక రూపాయన ఉండాలా ఉండక్కలే అన్నది మీరు ఆలోచించుకొని మన విద్యార్థులు మంచి స్థానానికి రావాలంటే ఈ దండన ఏ విధంగా ఉపయోగపడుతుందనేది మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. తీవ్రమైనది కఠినమైన పనిష్మెంట్కి, కార్పొరల్ పనిష్మెంట్కి నేను వ్యతిరేకమైనది. కానీ మినిమంగా పిల్లవాడిని తిట్టడం, చిన్నగా పనిష్మెంట్ చేయటం అనేది అవసరమేనండి ఇప్పుడే నా యొక్క భావం. ఒకవేళ నేను ఏమన్నా మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఏమనుకోవద్దు సార్. మీడియా కానీ ఇటు పత్రికలు కానీ ఎవరైనా చెప్తేనే దాన్ని ఉచ్చరించడం, రాయడం కానీ జరుగుతుంది సార్. తల్లిదండ్రులు వాళ్ళ కంప్లైంట్ చేస్తుంటారు, వాళ్ళు రాస్తుంటారు. కానీ ఎప్పటికీ ఈ స్కూల్స్కి కానీ కాలేజీలకు కానీ మీడియా కానీ పత్రికలు కానీ ఎప్పటికీ మీకు అందుబాటులోనే ఉంటాయి సార్. ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. సార్ ఇవాళ బడ్జెట్ స్కూళ్ళకి కార్పొరేట్ స్కూళ్ళకి గల వ్యత్యాసం ఏంటో చెప్తాను సార్. ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ సార్, అందరికీ తెలియాల్సిన క్వశ్చన్. ఎందుకంటే ప్రైవేటు దోపిడీ, ఫీజులు బాగా పెంచేస్తారని చెప్పి పొద్దున్న నుంచి పేపర్లు అవే వస్తుంటాయి. బడ్జెట్ స్కూల్స్ ఎప్పుడూ ఫీజులు ఒకే రకంగా ఉంటాయి. అసలు బడ్జెట్ స్కూల్ అంటే కూడా మీకు తెలియాలి ఏంటంటే, సంవత్సరానికి యావరేజ్గా ఫీజు 15 నుంచి 25,000, మ్యాక్సిమం 30,000 లోపల ఫీజులు ఉన్నవైతే బడ్జెట్ స్కూల్స్ కిందకు వస్తాయి. యావరేజ్ నేను చెప్తున్నాను. దానికన్నా ఎక్కువ ఉన్న ఫీజులు కార్పొరేట్ స్కూల్స్. ఈ బడ్జెట్ స్కూల్స్లో ఉన్న ఇంకొక వ్యత్యాసం ఏంటంటే అండి, ఇందాక కూడా చెప్పాను అదే క్వశ్చన్కి, డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్ అందరూ స్కూల్స్లోనే ఉంటారు. తల్లిదండ్రులకి అందరికీ అందుబాటులో ఉంటారు. కార్పొరేట్ స్కూల్స్లో ఓనర్ ఒక దగ్గర, స్కూల్ ఒక దగ్గర, స్టాఫ్. ఫీజులు కూడా విపరీతం అంటే నేను వాళ్ళని ఇచ్చేయట్లేదండి, క్రిటిసైజ్ చేయట్లేదు, వాళ్ళ విధానాన్ని నేను తప్పట్లేదు. వాళ్ళ ఫీజులు, వాళ్ళ రెంట్స్ వాళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రకంగా తీసుకుంటారు. కానీ మన బడ్జెట్ స్కూల్స్లో మాత్రం తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందించే స్కూల్స్ అండి బడ్జెట్ స్కూల్స్ అండి. కరెక్ట్గా స్టాఫ్ మెంబర్స్ కూడా హై శాలరీస్ ఇస్తూ, ఫీజులు తక్కువ తీసుకుంటూ, తల్లిదండ్రులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పరిచే స్కూల్స్ మా బడ్జెట్ స్కూల్స్. ఈ బడ్జెట్ స్కూల్స్ని కాపాడవలసిందిగా ప్రతి ఒక్క తల్లిదండ్రులని పేరున ప్రార్థిస్తున్నాము. సార్ ప్రస్తుతం తల్లిదండ్రుల ఆలోచన విధానం ఎలా ఉంది విద్య పట్ల? సార్ ఇక ఈసారి మొత్తం అన్ని క్వశ్చన్స్ మీరు చాలా చక్కగా కొడుతున్నారు సార్. ఇది కూడా సార్ చాలా ఇది, ఎందుకంటే దాదాపుగా ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో అన్న భావం ఎట్లా ఉంటుందంటే, లైఫ్ ఈజ్ ఓన్లీ విత్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ అనుకుంటున్నారు. అంటే
ఇక ప్రతి ఒక్క విద్యార్థిని ఎంపీసీ చేర్పించాలా, బైపీసీ చేర్పించాలా, దానికి అనుగుణంగా మనం ఈ పాఠశాలలో ఏ విధంగా ఈ పోటీతత్వం పెరగడం మంచిదే. కానీ ఆ 2 గ్రూపులే కావండి. ఇవాళ దేర్ ఆర్ సో మెనీ ఛానల్స్, సో మెనీ గ్రూప్స్, సో మెనీ ఆపర్చునిటీస్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళను కూడా కార్పొరేట్ కంపెనీస్ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళని హైయర్ స్టడీస్ చదివించుకుంటూ వాళ్ళకు కూడా మంచి మంచి శాలరీస్ ఇస్తున్నారు. సో మనం మారుతున్న విద్యా విధానానికి మార్చుకుంటూ మన ఆలోచన విధానం కూడా కొంచెం మార్చుకొని పిల్లల మీద కొంచెం ఒత్తిడిని తగ్గించమని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని పేరున నేను ప్రార్థిస్తున్నానండి. సార్, అలాగే ఒత్తిడి తగ్గాలంటే వాళ్ళకి ఏదన్నా ఇంకా వేరే ఏదన్నా ఉండాలి అంటే ఎక్స్ట్రా కో కరికులం యాక్టివిటీస్ ఏమన్నా మీరు వాళ్ళ కండక్ట్ చేస్తున్నారు సార్? డెఫినెట్గా సార్, మా విజయసాయి విద్యా సంస్థలు ప్రారంభించిన సంవత్సరం నుంచి అటు సబ్జెక్ట్ పరమైన క్విజులు కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, కో కరికులర్ యాక్టివిటీస్ కానీ, దాంతోపాటు ఇప్పుడు దాదాపుగా ప్రతి నెలలో 1-2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. మా ఫ్రెండ్స్ విభిన్న స్కూల్లో పనిచేసే వాళ్ళు అడుగుతారు, అరే నువ్వు పాఠాలు చెబుతావురా, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటావా, ఇన్ని ప్రోగ్రామ్స్ ఎలా కండక్ట్ చేస్తుంటావు, వాళ్ళని ఒకటే సమానం చెబుతా. ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్లనే పిల్లల్లో మేధస్సు పెరుగుతుంది. దానివల్ల వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు మనం వాళ్ళని మంచిగా చదివించుకోవచ్చు, మంచి ఉన్నత స్థానాన్ని నుంచి ఉన్నత స్థానాన్ని తీసుకురావచ్చు. సో ఈ ప్రణాళిక విధమైన ఈ విద్యా విధానంతో మనం ఎన్నో మంచి పనులు చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి ఎప్పుడు చూస్తుంటా. మా విజయసాయి హై స్కూల్లో మేము యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్కే ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇప్పుడు కొత్తగా మీ స్కూల్లోకి వస్తున్న విద్యార్థులకు అటు వచ్చి 10th క్లాస్ ముగించుకొని ఇంటర్ అంటే పై స్థాయి ఇంటర్మీడియట్కి వెళ్ళే విద్యార్థులకు కానీ అటు వారి తల్లిదండ్రులకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ముందు మా దగ్గర చదువు ముగించుకొని విభిన్న కాలేజెస్కి విభిన్న స్థానాలకు వెళ్ళే విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాం, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ తల్లిదండ్రులకి చెడ్డ పేరు తీసుకురావద్దు, మీ పుట్టిన ఊరికి చెడ్డ పేరు తీసుకురావద్దు, మీకు చదువు చెప్పిన గురువులకి చెడ్డ పేరు తీసుకురాకుండా మీరు మంచి పేరు తెచ్చుకొని బలానా విద్యార్థి మా ఊరు వాడు, బలానా విద్యార్థి మా స్కూల్ వాడు, బలానా ఈ అబ్బాయి మా అబ్బాయి అని మీ పేరెంట్ చెప్పుకునే విధంగా మీరందరూ మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ, అలాగే కొత్తగా ఈ విద్యా సంవత్సరం మా పాఠశాలలో అడగబెట్టిన విద్యార్థులకు ముందు వెల్కమింగ్ యూ, మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అలాగే మా యొక్క విద్యా విధానానికి మా యొక్క పరిస్థితులకి మీరందరూ తట్టుకొని మాకు సహకరించి మీరు కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తూ, తల్లిదండ్రులకు మా మీద ఉంచిన నమ్మకాన్ని మేము వమ్ము చేయమని, మీకు అన్ని విధాల మీరు అనుకున్న విధంగా మీ పిల్లల యొక్క అభివృద్ధికి కృషి సల్పి వాళ్ళని మీరు అనుకున్న విధంగానే మంచి స్థితికి తీసుకొస్తామని చెప్పి మేము మీకు ప్రామిస్ చేస్తూ మా పాఠశాలలో చేర్పిస్తున్నందుకు మీకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక సంస్థ, అటు విద్యా సంస్థ కానీ ఏ సంస్థ కానీ డెవలప్ అవ్వాలంటే తల్లిదండ్రులతో పాటు ప్రథమ పాత్ర మీడియా ప్రతినిధి, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియాని కానీ, లేకపోతే ఏ ఇనిషియేషన్ డెవలప్మెంట్ ఉండదు. మా ఇనిషియేషన్ డెవలప్మెంట్కి సహకరిస్తున్నటువంటి మీడియా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ప్రింట్ మీడియా ప్రతినిధులకు అందరికీ పేరున మా విజయసాయి పాఠశాల తరఫున అందరికీ మా పాదాబంధనాలు తెలియజేసుకుంటున్నామండి. అందరికీ చూశారు కదా, విజయసాయి ప్రిన్సిపల్ కృష్ణమోహన్ గారు అని చెప్తా ఉన్నారంటే విద్యార్థులు ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకుపోవడమే విజయసాయి లక్ష్యం అని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.